ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్కు నిరసన సెగ తగిలింది. సింగరేణి ఓట్ల కోసం వచ్చిన ఈశ్వర్ను మహిళా కార్మికులు అడ్డుకున్నారు. గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి తమకు ఏం అభివృద్ధి చేశారంటూ కార్మికులు నిలదీశారు. ఈ క్రమంలో రాష్ట్ర బొగ్గు సంఘం కార్మిక నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మహిళా కార్మికులు వినిపించుకోలేదు. మరి ఎలక్షన్ ముందు మాట్లాడలేదు. రోజు పని ఎంత వర్క్ లోడ్ జరుగుతుంది? మరి ఎవరు వచ్చి మాట్లాడతారు? ఎవరు వచ్చి మాట్లాడతారండి? బదిలీలు మాత్రం చేయడం మంచిగా నేర్చుకున్నారు. 50 మంది మహిళలను మీరు ట్రాన్స్ఫర్ చేసిరు. వినబడుతుందా? వినబడుతుందా? ఎవరు అధికారంలో ఉన్నారు? అన్ని తెలుసు మాకు. ఒక్కొక్క అమ్మాయి ఎంత కష్టపడతారు. ఎవరొచ్చి ఇది వచ్చింది అది వచ్చింది అనుకుంటా. మీకు ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? మీకు ఎవరు మెరిగిస్తారు అనుకుంటారు? మాట్లాడుతున్నారు. ఒక్కొక్క అమ్మాయిలు ఎంత సుందరవందరూ మాట్లాడుతున్నారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు ఇక్కడ అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వర్క్షాప్ మమ్మల్ని ఎందుకు తీసిరు?